ఎవరైనా ప్రాపర్టీ కొంటే, ఏమైనా ప్రాపర్టీ ఆస్తులు సంపాదిస్తే అది మనకి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అది సీజ్ చేసే, ఫ్రీజ్ చేసే అధికారం మనకి లాఫుల్గా ఉంది. సో అది కూడా అందరికీ ఈవెన్ చెప్పడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అవి ఏమైనా గాంజాయి కేసుల్లో మనం ఆస్తి స్వాధీనం చేయాలంటే, ఆస్తి ఫ్రీజ్ చేయాలంటే ఎలా చేయాలని దాని మీద ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన ఆఫీసర్కి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో మన జిల్లాలో కూడా ఎక్కడైనా ఇట్లాంటి గంజాయితో బాగా సంపాదించి ఏదో ప్రాపర్టీలు ఏమైనా ఉన్నాయి అంటే అవి కూడా దృష్టి పెట్టమని చెప్పాను. సో ఇంతవరకు మన దృష్టికి అట్లాంటి రాలేదు. మన జిల్లాలో మోస్ట్ ఆఫ్ ది ముద్దాయిలు వాళ్ళు చిన్న చిన్న సెల్ఫ్ కన్జంప్షన్ కోసం, లేకపోతే ఏదో ప్రతిరోజు అమ్ముకొని చిన్న చిన్న పెడ్లర్స్ ఉన్నారు. సో అవి కూడా వాళ్ళకి పెద్దగా ఉద్యోగాలు లేవు, గాలికి తిరిగే బ్యాచ్ ఎక్కువ మనం పట్టుకున్నది. సో పెద్ద అఫెండర్స్ ఎవరైనా ఉంటే దాని మీద ఖచ్చితంగా వాళ్ళ ఆస్తిని స్వాధీనం చేయడము, ఫ్రీజ్ చేయడం కూడా జరుగుతుంది. అది మన మెయిన్లీ అది మన జిల్లాలో ప్రాబ్లం లేదు, అది ఏఎస్ఆర్ జిల్లాలో ఉంది, కొంతవరకు అనకాపల్లిలో ఉంది. అక్కడ నుంచే మేజర్ దాంట్లో ఏదైతే ట్రాన్స్పోర్ట్ అవుతుందో ఆ రూట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అక్కడ వాళ్ళే చేస్తున్నారు. మనకి పెద్ద క్వాంటిటీ ఎక్కడైనా దొరికితే అది అల్టిమేట్లీ అది ఐదర్ బయట స్టేట్స్ నుంచి వస్తారు, లేకపోతే వాళ్ళు ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళు అయి ఉంటారు, లేకపోతే అనకాపల్లి వాళ్ళు అయి ఉంటారు. ట్రైబల్ బెల్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్టింగ్ అవకాశం అది కాలేజీ పెట్టాము. వాళ్ళని పట్టుకొని చాలా మందిని అరెస్ట్ చేసి కూడా పంపించడం జరిగింది. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మాకు షేర్ చేస్తే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంది. గ్యాంబ్లింగ్ సంబంధించి ఎక్కడ కూడా జరగకూడదు. ఎక్కడైనా జరిగితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము. ఎవరైతే దాని మీద పాత నేరస్తులు అంటే పాత హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని బయట వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ సంబంధించి సో ఈ మధ్య ఈ డిజిటల్ అరెస్ట్ అని ఒక చాలా చక్కర్లు కొడుతూ ఉంది. చాలామంది ఈ వీడియో కాల్ వస్తున్నాయి, ఫోన్ కాల్స్ వచ్చి మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, మీ పేరు మీద ఏదో ఇల్లీగల్ డ్రగ్స్ దొరికాయి, లేకపోతే ఇల్లీగల్ కొరియర్ దొరికింది, మీ అకౌంట్లో అంత డబ్బు మీరు మా అకౌంట్లోకి, పోలీస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి, మేము వెరిఫై చేసి మళ్ళీ మీ అకౌంట్లో వేస్తామని. సో చాలామంది చేస్తున్నారు, చాలామంది మోసపోతున్నారు. సో డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ కూడా ఏమీ ఉండదు. డిజిటల్ అరెస్ట్ అనేది ఇట్ ఈస్ ఎ మీనింగ్లెస్ కాన్సెప్ట్, అట్లాంటిది ఏమీ లేదు. సో ప్రజలు కూడా ఇది గమనించాలి. అండ్ ఈ డిజిటల్ అరెస్ట్ నుంచి ఎవరైనా వాళ్ళకు ఈ డిజిటల్ అరెస్ట్ గురించి ఫోన్ చేసి చెప్తే అది నమ్మకూడదు. ఏమైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళు 1930కి కాల్ చేయాలి. 1930 హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు ఎలా ట్రాన్స్ఫర్ చేశారు డబ్బు, ఎవరికి పంపించారు డీటెయిల్ ఇస్తే ఇమీడియట్గా విదిన్ 1 అవర్ చేస్తే ఆ డబ్బు ఫ్రీజ్ అవుతుంది. ఆ అకౌంట్లో ఏ అకౌంట్లోకి వెళ్ళిందో ఆ డబ్బు ఫ్రీజ్ అవుతుంది. దాని తర్వాత అది మళ్ళా బాధితులకి మళ్ళీ రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది. సో అది ఇమీడియట్గా చేయాలి. తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. సో దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత సార్ ఇప్పుడు వీళ్ళు భయపెట్టడం అన్నమాట, ఇమీడియట్గా 1,00,000 2 లక్షలు ఇస్తే అది కూడా జరుగుతూ ఉంది. సో అది స్టేషన్ పరిధిలో మన ముగ్గురికి వచ్చేసరి మన స్టేషన్ సో అది కూడా అందరూ గమనించాలి. చాలా మంది పిల్లలు బయట చదువుతుంటారు. సో చదువుతున్నప్పుడు తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటారు. సో తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి ఏదో ఇల్లీగల్ యాక్టివిటీలో పట్టుబడారు, లేకపోతే ఏదో ఇల్లీగల్ గుడ్స్తో పట్టుబడ్డారు, ఇమీడియట్గా మాకు డబ్బు ఇస్తే మేము వారిని వదిలేతాము అనేది చాలామంది ఫోన్ చేస్తున్నారు. సో అట్లాంటిది కూడా అందరూ గమనించాలి. అట్లాంటిది ఎక్కడ కూడా జరగవు. ఏమైనా మీకు అట్లా ఫోన్ వస్తే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. దయచేసి వాళ్ళకి డబ్బు ఇవ్వకండి. అట్లా ఎవరు కూడా పోలీస్ ఆఫీసర్ ఎవరు కూడా డబ్బు డిమాండ్ చేయడు. అండ్ అట్లాంటివి జరగవు. సో దయచేసి అది కూడా గమనించి దాని నుంచి కూడా మనం సేఫ్గా ఉండాలి. ఇప్పుడు మన జిల్లాలో మనం మొన్న ఒక విజయనగరం టౌన్లో ఒక పెద్ద గ్యాంబ్లింగ్ పట్టుకున్నాము. సో ఎక్కడైనా ఇట్లాంటి లీగల్ యాక్టివిటీ జరుగుతుంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాము. సో ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి.
షార్టేజ్ ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేస్తుంది. సో కొత్త ఎస్ఐలు అండ్ కొత్త కానిస్టేబుల్స్ రిక్రూట్ చేయడం జరుగుతుంది. దాంతో చాలా వరకు మనకి స్టాఫ్ షార్టేజ్ తగ్గే అవకాశం ఉంది. అరౌండ్ 15% వరకు మన జిల్లాలో స్టాఫ్ షార్టేజ్ ఉంది. స్టాఫ్ సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. స్టాఫ్ సంబంధించి ఫెసిలిటీస్ అయితే అంటే కొన్ని వెహికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టేషన్లో. వెహికల్స్ అది కూడా కొత్త వెహికల్స్ కొనడానికి ప్రపోజల్ పెట్టాము, అది వస్తాయి కూడా. సో అదేవిధంగా కొన్ని చోట్ల ఈ బిల్డింగ్స్, కొన్ని పాత బిల్డింగ్స్ ఉన్నాయి, అవి కూడా కొత్త బిల్డింగ్స్ కట్టే నీడ్ ఉంది. అది కూడా ప్రపోజల్స్ పెట్టడం జరిగింది, అది కూడా త్వరలో శాంక్షన్ అవుతాయి. మీ స్టేషన్లో ఎన్ని ఖాళీలు వస్తున్నాయి అంటే 5 years ఎవరైతే కంప్లీట్ చేశారో ఒక పోలీస్ స్టేషన్లో వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో 5 years ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు ఆ స్టేషన్ నుంచి బయటికి పోవాలి. ఆ స్టేషన్లో ఎన్ని ఖాళీలు దాంతో ఏర్పడతాయి, ఆ ఖాళీలు అన్నీ స్టేషన్ వైజ్ చూపించారు. తర్వాత వాళ్ళ ఏజ్ బట్టి సీనియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేశారు. సో ఎవరైతే ఎక్కువ ఏజ్, ఎవరికి తక్కువ సర్వీస్ ఉందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాము, ఎవరికైతే ఎక్కువ సర్వీస్ ఉందో వాళ్ళకి తర్వాత ప్రిఫరెన్స్ ఇచ్చాము. సో ఆ ప్రిఫరెన్స్ ఆర్డర్లో వాళ్ళకి ఆ వెకెన్సీలు చూపించి ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇష్టానుసారంగా ఎక్కడ వెళ్తారనేది అడిగాము. సో వాళ్ళు ఇచ్చిన చాయిస్ ప్రకారంగా వాళ్ళకి ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది. నిన్న అరౌండ్ 230 సిబ్బంది 230 దాకా నిన్న ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.